అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు లక్షకో హత్య. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంక కథలోకి వెళ్దామా? రాజారావు కారు పోర్టిగోల్లో ఆగింది. డ్రైవర్ తలుపు తెరిచాడు. అతను టీవీగా దిగి హాల్లోకి వెళ్ళాడు. హాల్లో 4 ఫ్లోరోసెంట్ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. భార్య ప్రమీల అతడికి ఎదురైంది. భోంచేస్తారా, వడ్డించమననా అడిగిందామె. అతడు భార్య వైపు చూడలేదు. ఆలస్యంగా తింటాను, వంటామని ఇంటికి వెళ్ళిపోమను అని అతడు పైకెళ్ళాడు. పడగ్గది పక్కనే బెడ్రూమ్ ఉంది. రాజారావు దుస్తులు మార్చుకుని బాత్రూంలోకి నడిచాడు. నమస్కారం సార్ అన్నాడు రామ్మూర్తి. తన ఇంట్లో పెట్టుకున్న బార్ రూమ్కి మేనేజర్గా ఉంటున్నాడు రామ్మూర్తి. సోఫాలో కూర్చుని రాజారావు అతడి వైపు చూశాడు. గెట్ మీ స్కాచ్ అన్నాడు అతను. రామ్మూర్తి వినయంగా వెళ్ళాడు. కాసేపట్లో ఒక గ్లాస్ తెచ్చి అతడి ముందు పెట్టాడు. రామ్మూర్తికి ఏం కావాలో మేనేజర్కి బాగా తెలుసు. రామ్మూర్తి అతడి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆ పని అయిపోగానే తిన్నగా అతడు బార్ రూమ్కి చేరుకుంటాడు. అతను తిరగడానికి కంపెనీ రామ్మూర్తికి ఒక స్కూటర్ ఇచ్చింది. ఎంత పెట్రోల్ ఖర్చు అయినా కంపెనీయే ఇస్తుంది. ప్రమీల మౌనంగా వచ్చి భర్త పక్కనే మరో సోఫాలో కూర్చుంది. ప్రమీల అంటే అతడికి అంతగా ఇష్టం లేదు. ఆమె తన మేనత్త కూతురు. చిన్నతనంలోనే పెళ్ళైపోయింది. రామ్మూర్తి ఆమె పక్కగా వచ్చాడు. ఏదైనా పట్రానా అని అడిగాడు. క్యాంపా కోలా అందామె. గ్లాసును తెచ్చి రామ్మూర్తి ఆమెకు అందించాడు. మై డ్రింకింగ్ కంపానియన్ అని నవ్వుతూ రాజారావు విస్కీ తాగాడు. 2 బడా పెగ్గులు తాగేసి రాజారావు టైం చూశాడు. 10 దాటింది. ఆవులిస్తూ ప్రమీల సోఫాలోంచి లేచింది. నేనెళ్ళి పడుకుంటా, నిద్ర వస్తోంది. గుడ్ నైట్ అన్నాడు భర్త. ఆమె వెళ్ళిపోయింది. రాజారావు నవ్వుతూ రామ్మూర్తి వంక చూశాడు. ఈ రాత్రి ఎవరిని తీసుకొచ్చావు అడిగాడు సిగరెట్ పొగ వదులుతూ. 3 నెలల నుంచి ఆమె కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆమె ఇవాళ దొరికింది. పేరు రోజా. ఆమె భర్త నైట్ షిఫ్ట్లో ఫ్యాక్టరీకి వెళ్ళాడు. 4 గంటలకు ఇంటికి వస్తాడు. ఆ లోపల ఆమె ఇల్లు చేరుకోవాలి అన్నాడు రామ్మూర్తి. ఆ బాధ్యత నీదే అన్నాడు రాజారావు. ఆమెను మీ గెస్ట్ రూమ్లో ఉండమన్నాను. 3:30కి తీసుకెళ్ళి ఆమెను ఇంట్లో దింపేస్తాను. గుడ్ సార్, మా పెద్దబ్బాయికి కొత్త స్కూల్లో సీట్ వచ్చింది. 2,000 విరాళంగా ఇవ్వాలి. రేపు ఆఫీస్లో తీసుకో. గెట్ మీద అదర్ పెగ్ అన్నాడు రాజారావు. 11 దాకా అతడు స్కాచ్ విస్కీ సేవించాడు. తర్వాత పైనున్న డైనింగ్ హాల్లోకి వెళ్ళి భోంచేశాడు. రామ్మూర్తి వినయంగా అతడికి వడ్డించాడు. డిన్నర్ అయ్యేసరికి 11:30 అయింది. రాజారావు కుర్చీలోంచి లేచాడు. ఆమెను నా పడగదిలోకి తీసుకురా. అలాగే సార్. ఎప్పటిలాగే ప్రమీల తాగిన కూల్ డ్రింక్లో స్లీపింగ్ పౌడర్ కలిపాను. పొద్దుట 8 దాకా ఆమె లేవదు. గుడ్. నువ్వు లేకుండా నేను అసలు జీవించలేను అన్నాడు అతను. రాజారావు బయటికి నడుస్తూ. తలుపుని ఎవరో తట్టారు. రాజారావు వెళ్ళి తలుపు తెరిచాడు. బయట నిలబడి ఉంది ఒక యువతి. ఆమెను లోపలికి వెళ్ళమని రామ్మూర్తి వైపు చూశాడు. ఈ 1000 నీ దగ్గర ఉంచుకో. మంచి పిల్లలాగే ఉంది. నువ్వు తలుపు తట్టేసరికి నేను నిద్రలో ఉండొచ్చు. 3:30కి తీసుకెళ్ళి ఆమెను ఇంట్లో దింపాలన్నావుగా, ఈ డబ్బు ఆమెకిచ్చేయి. అలాగే సార్, నేను బార్ రూమ్లోనే పడుకుంటాను. భోంచేసి పడుకో. గుడ్ నైట్ అని రాజారావు తలుపులు మూశాడు. సోఫా పక్కనే నిలబడి ఉంది ఆమె. అతడు ఆమె చేయి పట్టుకొని పెద్ద మంచం దగ్గరికి తీసుకువెళ్ళాడు. పరుపు పైన వెల్వెట్ దుప్పటి తళతళ మెరుస్తోంది. ఆమె సిగ్గుపడుతోంది. వేళ్లతో ఆమె ముక్కు పట్టుకొని మెల్లిగా పిండాడతను. ఆమె కళ్ళలోకి చూశాడు. పొట్టిగా పచ్చగా బంగారు బొమ్మలా ఉందామె. ఇలా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళావా ప్రశ్నించాడు అతను. రామ్మూర్తి చెప్పిందంతా ఆమెకు బాగా జ్ఞాపకం ఉంది. ఇదే మొదటిసారి అందామె. ఇలా చాలా చోట్లకు వెళ్ళాలని జవాబిస్తే రాజారావు ఆమెను వెంటనే పొమ్మంటాడు. యూ స్ట్రీట్ బిచ్ అని అరుస్తాడు. అటువంటి యువతిని తీసుకొచ్చినందుకు రామ్మూర్తి కూడా తిట్లు తప్పవు. రాజారావు సంతోషంగా ఆమెను పరుపు మీదకు తోశాడు. ఆమె వెల్లికిలా పడింది. ఆమె పక్కకు జరిగి ఆమె కళ్ళలోకి చూశాడు అతను. నీకు పెళ్ళైందని విన్నాను. ఆమె తలాడించింది. పిల్లలున్నారా? లేరు అందామె. పిల్లలుంటే రాజారావు ఆమెకి నచ్చదు. రామ్మూర్తి ఇదంతా ఆమెకు ముందే చెప్పాడు. నువ్వు ఎక్కడికి వస్తున్నావో ముందుగా తెలుసా? ఆమె నవ్వింది. మీ పేరు వినే రావడానికి ఒప్పుకున్నాను. మీ గురించి పత్రికల్లో ఎంతో చదివాను. చిల్లి గవ్వ లేకుండా జీవితం ప్రారంభించి 40 ఏళ్లు దాటే లోపల మీరు కోటీశ్వర్లు అయిపోయారు.
ఇదంతా మీరు ఎలా సాధించారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అందామె. ఆనందంతో అతడు ఆమె వైపు చూశాడు. అభిమానంతో నువ్వు ఇక్కడికి వచ్చినందుకు సంతోషిస్తున్నాను అన్నాడతను. రాజారావు గదిలోని లైట్లు ఆర్పేశాడు. మరో స్విచ్ నొక్కాడు. 0 వోల్ట్ బల్బ్ నీలిరంగు కాంతి పరుపు మీద పడుతోంది. ఆమె పక్కనే వాలాడతను. దగ్గరగా లాక్కుని ఆమె పెదవుల మీద బలంగా ముద్దు పెట్టుకున్నాడు. బార్ రూమ్లో స్కాచ్ సేవిస్తూ రామ్మూర్తి భోజనం చేస్తున్నాడు. అతడు టైం చూశాడు. 12 దాటింది. మరో 3 గంటల తర్వాత తను వెళ్ళి తలుపు తట్టి ఆమెను తీసుకెళ్లి దింపేయాలి. భోజనం ముగించి అతడు సోఫాలో వాలాడు. కాసేపట్లో అతడికి నిద్ర పట్టేసింది. అతడు అలారం విని లేచాడు. రాజారావు గది ముందుకు వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తెరవబడింది. ఆవలిస్తూ ఆమె అతడి వంక చూసింది. హాయిగా పడుకున్నాను. ఎందుకు లేపావు అందామె. ఇంటికి పోవాలిగా. ఎందుకీ తొందర ప్రశ్నించింది ఆమె. నీ భర్త ఫ్యాక్టరీ నుంచి 4 తిరిగి వస్తాడని ఆయనతో చెప్పాను. లయ్యర్ అందామె. పొట్ట కోసం ఎన్నో అబద్ధాలు చెప్పాలి. గెట్ రెడీ అన్నాడతను. కాసేపట్లో ఆమె తయారైంది. తన స్కూటర్ మీద ఆమెను రామ్మూర్తి తీసుకుపోయాడు. చిన్న ఇంటి ముందు స్కూటర్ ఆగింది. ఆమె దిగింది. అతడు 200 ఆమెకిచ్చాడు. ఇంతేనా? ఇంకా ఎంత కావాలి? ఆయన్ని స్వయంగా చూశాను. ఆయనది చాలా పెద్ద చెయ్యి. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అందామె. రోజా, చిన్న హోటల్స్కి పోయి రాత్రంతా ఉండి 50 రూపాయలు గడిస్తున్నావు. నీకు 200 ఇచ్చా. అదే ఎక్కువ. ఎక్కువో తక్కువో అది వేరే విషయం. ఆయన ఇచ్చింది నాకు ఇచ్చేయాలి. అంతే ఇచ్చారు. రేపు నన్ను మళ్ళీ రమ్మన్నారు కదా ఆయన. అప్పుడు తేల్చుకుంటాలే. నిజంగా ఆయన నిన్ను మళ్ళీ రమ్మన్నారా? నాతో ఆయన చెప్పలేదే. రేపు చెప్తారు. జేబులో ఉన్న 800 ఆమెకి ఇచ్చేశాడు అతను. అలా దారికి రా అందామె. నాకెంతో కొంత ఇవ్వాలిగా. ఎందుకు? అక్కడికి తీసుకెళ్ళింది నేనేగా. మీకు ఏమీ ఇవ్వద్దని ఆయన నాతో అన్నారు. ఆయన నీకు కావాల్సినంత ఇస్తున్నారట కదా. ఆయన ఇచ్చేది వేరు, నువ్విచ్చేది వేరు అన్నాడు అతను. డబ్బిచ్చే అలవాటు నాకు లేదు. కావలిస్తే రా నా గదికి అందామె. రామ్మూర్తి తల బరువెక్కింది. ఆమె వైపు నిస్సహాయంగా చూశాడు. రోజా గబగబా వెళ్ళిపోయింది. ఆమెకు 200 ఇచ్చి 800 తను ఉంచుకోవాలని అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరిగింది. ఆర్ఆర్ మెన్షన్ 4 స్తంభాల భవనంలో ఎయిర్ కండిషన్ గదిలో కూర్చుని ఉన్నాడు రాజారావు. అతడి ముందు విశాలమైన స్టీల్ టేబుల్ మీద 4 టెలిఫోన్లు ఉన్నాయి. గదిలో చల్లగా హాయిగా ఉంది. అతడు రిసీవర్ ఎత్తాడు. హలో సార్ అంది ఆపరేటర్. రామ్మూర్తి నా గదికి రమ్మను అని అతను రిసీవర్ పెట్టేశాడు. కాసేపట్లో రామ్మూర్తి అతడి ముందు హాజరయ్యాడు. నిన్నటి యువతి ఇవాళ మళ్ళీ ఆమెను తీసుకొస్తాను సార్ అన్నాడు రామ్మూర్తి అడ్డొస్తూ. యూ స్టిప్పిడ్. నాకు కావాల్సింది ఆమె మళ్ళా రావడం కాదు. ఆమె దేవాంతకుర్రాల్లాగా ఉంది. నిద్రిస్తున్న సమయంలో నా బర్సులో ఉండే 10,000 ఆమె పట్టుకెళ్ళిపోయింది. ఆమె అటువంటిది కాదు సార్. రామ్మూర్తి ఆమెకు సంతోషంగా 1000 ఇచ్చాను. దానితో తృప్తిపడి నాకు నా డబ్బులు వాపస్ చేయమను. ఇప్పుడే వెళ్తాను సార్. రామ్మూర్తి గాబరాగా వెళ్ళిపోయాడు. ఆమె ఇంటివైపు స్కూటర్ని పోనిచ్చాడు. ఇప్పుడు ఆమెకు బుద్ధి చెప్పాలి. నిన్న ఇచ్చిన 1000లో తనకు రావాల్సిన 800 కూడా లాక్కోవాలి. చిన్న ఇంటి ముందు స్కూటర్ ఆపి అతను దిగాడు. ఆమె గది తలుపును తట్టాడు. తలుపు తెరిచిన నెగ్రో యువకుడిని చూస్తే అతడు తుళ్ళిపడ్డాడు. వాట్ అని అరిచాడు నెగ్రో. రోజా అన్నాడు అతను. మరో గదిలోంచి వచ్చిందామె. మీరా రండి అందామె. నెగ్రో ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె వైపు రామ్మూర్తి సూటిగా చూశాడు. ఈ నెగ్రో ఎవరు? నైజీరియా నుంచి వచ్చాడు అతను. పేరు టామ్. ఇక్కడ చదువుతున్నాడు. నన్ను పెళ్ళాడాలని అతని ఆశ అందామె. టామ్ అమాంతంగా లేచి రామ్మూర్తి చెయ్యిని పట్టుకొని నిలిపేశాడు. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు అతను. ఫ్యామిలీ ఫ్రెండ్ రామ్మూర్తి అని ఆమె పరిచయం చేసింది. టామ్ పిశాచంలా ఉన్నాడు. కానీ తన పని తాను చేసుకుపోవాలి. రోజా, నిన్న ఆయన పర్సులో 10,000 నువ్వు పట్టుకుపోయావట. ఆయన పొద్దున్నే అది చూసుకున్నారు. ఆ డబ్బు పట్టుకెళ్ళడానికే వచ్చాను అన్నాడతను. పట్టుకెళ్ళు అందామె. ఆ డబ్బు ఇలా ఇవ్వు. ఆమె పక్కపక్క నవ్వింది. నా చేతిలో పడ్డ డబ్బు తిరిగి రాదు. అది తెలుసుకో. కానీ ఏది చెయ్యకపోతే ఆయన నన్ను తిడతాడు. నా ఉద్యోగం కూడా పోవచ్చు. నేను చెప్పినట్టు చేస్తే నీకు ప్రమాదం ఉండదు. ఏం చేయాలి? నేను వచ్చేసరికి నా భర్త ఇంట్లో ఉన్నాడు. మా ఇద్దరికి పోట్లాటైంది. నా భర్త నన్ను చావగొట్టాడు. నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పు. ఇది పోలీస్ కేసు కావచ్చు అని చెప్పు.
రేపు కోర్టులో ఆయన ఇంటికి వెళ్ళినట్టు చెప్పొచ్చు. అది ఆయనకు మంచిది కాదు. అలా చెప్పి చూడు. పొట్ట కోసం అబద్ధాలు ఆడాలిగా. చూస్తాను ఆయన ఏమంటారో. ఆయన్నే నమ్మించు. నీ తెలివితేటలు ఉపయోగించు. నిన్ను కాపాడుకుంటూ నన్ను కూడా కాపాడు అందామె. నాకేం ప్రమాదం లేదు అన్నాడతను. చిన్న హోటల్లో పోయే నాలాంటి వేశ్యను ఆయన ఇంటికి తీసుకెళ్ళావు. నాకు పెళ్ళైనట్టు ఆయనతో చెప్పావు. నిజం ఆయనకు తెలిస్తే ఆయన నిన్ను పొమ్మంటారు. అందువల్ల నన్ను కాపాడే బాధ్యత కూడా నీదే అందామె. తన్ని మోసగిస్తే ఆయన మన్నించరు. మనిద్దరం మోసం చేశాంగా. నేను మొదట చెప్పిన కథ చెప్పి ఆయన్ని శాంతపరచు. రామ్మూర్తి లేచాడు. ఎదురుగా నిలబడిన రామ్మూర్తి వైపు రాజారావు చూశాడు. ఇచ్చిందా? ఆమె డబ్బులు ఇచ్చే స్థితిలో లేదు సార్. ఏమైంది? నేను ఆమెను ఇంటి సమీపంలో 3:45కి వదిలి వెళ్ళిపోయాను. ఆమె భర్త ఇవాళ తెల్లారుజామున 3:30కే వచ్చేసాట. ఆమెను ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నించాడు. ఆమెను చావ చితగ్గొట్టాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉన్న 11,000 అతడు చూశాడు. అనుమానం ఎక్కువ ఇంకా కొట్టాడు. చివరికి ఈ కేసు పోలీసుల దాకా వెళ్ళొచ్చు. హాస్పిటల్లో ఉందా ఆమె. అక్కడికి వెళ్ళి ఆమెను చూశాను. అంతా ఆమె నాతో చెప్పింది. డబ్బు అడగడానికి మనసు రాలేదు నాకు. వెనక్కి తిరిగి వచ్చేసాను. పూర్ ఫెలో. ఒక్క రాత్రి నాతో గడిపినందుకు చాలా కష్టపడింది. అవును సార్. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ కేసు పోలీసుల దాకా వెళ్లకుండా చూడడం మంచిది. రేపు కోర్టులో నా ఇంటికి వచ్చినట్టు ఆమె చెప్తే బాగుండదు. 10,000 వదిలేద్దాం. ఆ డబ్బు పోయినా నాకేం లెక్కలేదు. అలాగే సార్, చూస్తాను అన్నాడు అతను. రామ్మూర్తి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదిగో రామ్మూర్తి. అతడు ఆగి వెనక్కి తిరిగాడు. ఆమె ఏ హాస్పిటల్లో ఉంది అని అడిగాడు రాజారావు. ఎందుకు సార్? నా మూలంగా అన్ని దెబ్బలు తిన్న రోజాను ఒకసారి చూసి వెళ్తాను. రామ్మూర్తి గుండె దడదడలాడింది. తను ఇప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్ పేరు చూడలేదు సార్. కావలిస్తే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. పద వెళ్దామని రాజారావు లేచాడు. రామ్మూర్తి కదల్లేదు. అతడు దగ్గరగా వచ్చాడు. రాజారావు పద కదులు అరిచాడు. రామ్మూర్తిలో చలనం లేదు. రాస్కెల్, నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు. రామ్మూర్తి అతడి కాళ్ళ మీద పడిపోయాడు. ఆమె మోసగత్తె, పరమ దొంగ. ఆమె మాటలు నమ్మి అందంగా ఉందని మీ ఇంటికి తీసుకొచ్చాను. ఆమె బరి తెగించిన మనిషి. డబ్బు ఇవ్వనంది. చేతిలోకి వచ్చింది తిరిగిచ్చే అలవాటు తనకు లేదు అంది. ఒక నెగ్రు ఆమెకు బాడీ గార్డ్గా ఉంటున్నాడు. ఆమె భర్త ఏమయ్యాడు? అతడే ఆమెకు కాబోయే భర్త. అంత ఫిషీగా ఉంది. ఆమె ఎక్కడుంటోంది? అడ్రస్ తెలీదు, ఇల్లు తెలుసు. రాత్రి వెళ్దాం అన్నాడు రాజారావు. అలాగే సార్ అన్నాడు అతను. రోడ్డు దీపాలు వెలుగుతున్నాయి. పోలీస్ జీప్ వేగంగా కదులుతోంది. కుడివైపుకు తిరగాలి అన్నాడు రామ్మూర్తి. ఇన్స్పెక్టర్ ఆజాద్ పక్కనే రామ్మూర్తి కూర్చుని ఉన్నాడు. టైం 10 దాటింది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అడిగాడు ఇన్స్పెక్టర్ ఆజాద్. వస్తున్నాం. చిన్న ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది. ఒక గుమ్మం వైపు రామ్మూర్తి చేయి చూపించాడు. ఆ ఫ్లాట్లో ఉంటుందామె అన్నాడు అతను. ఇన్స్పెక్టర్ ఆజాద్ కిందకి దిగాడు. మీరు జీప్లోనే కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్ రామ్మూర్తిని ఉద్దేశించి. ఇన్స్పెక్టర్ 3 కానిస్టేబుళ్ళు గుమ్మం ముందుకు వెళ్ళాడు. ఒక కానిస్టేబుల్ తలుపు తట్టాడు. కాసేపు అయ్యాక తలుపు తెరవబడింది. గళ్ల పైజామా ధరించిన నెగ్రో పోలీసుల వైపు భయంతో చూశాడు. ఇన్స్పెక్టర్ లోపలికి చొరబడ్డాడు. రోజా అర్ధనగ్నంగా ఎదురైంది. ఏమిటిదంతా? ఇదొక వేశ్యాగృహం. రైడ్ చేస్తున్నాం. ఇక్కడ నేను తప్ప ఎవ్వరూ లేరు. నువ్వు వేశ్యగా జీవిస్తున్నావు. నీ ఆదాయం మీద అతడు బ్రతుకుతున్నాడు అన్నాడు ఇన్స్పెక్టర్. ఆమె భయంతో ఉండిపోయింది. గదులు వెతకండి అరిచాడతను. దేనికోసం వెతుకుతారు? ఒక పెద్ద మనిషి పర్సులోంచి నువ్వు 11,000 దొంగిలించావు. 11,000 కాదు సార్. ఎంత? 10,000 అందామె. ఆ డబ్బు ఎక్కడుంది? అది ఇచ్చేస్తే పోతారా? ఇచ్చి చూడు. ఆమె లోపలికి వెళ్ళింది. డబ్బు తెచ్చి ఇన్స్పెక్టర్కి ఇచ్చేసింది. ఇన్స్పెక్టర్ నీగ్రో వైపు చూశాడు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నా పేరు టామ్. నా దేశం నైజీరియా. ఆమె నా గర్ల్ ఫ్రెండ్. రోజా ఏడుస్తూ ఇన్స్పెక్టర్ వైపు చూసింది. సార్, అతను నా ఫ్రెండ్ కాదు. బీచ్లో ఒకసారి నన్ను చూశాడు. అప్పటి నుంచి వెంటబడి ఇంటికి వచ్చాడు. జిడ్డులా ఇతను నన్ను వదలడమే లేదు. ఇతడు మళ్ళా ఇక్కడికి రాకుండా చూడండి అందామె. ఇన్స్పెక్టర్ టామ్ వైపు చూశాడు. ఆమె చెప్పింది అర్థమైందా? లేదు. ఆమె చెప్పిందంతా ఇన్స్పెక్టర్ ఇంగ్లీష్లో చెప్పాడు. టామ్ కోపంగా ఆమె వైపు తిరిగి చూశాడు. అరెస్ట్ హిమ్ అన్నాడు ఇన్స్పెక్టర్. నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను మళ్ళా ఇక్కడికి రాను అని టామ్ దుస్తులు మార్చుకొని బయటకు కదిలాడు. ఇన్స్పెక్టర్, మీ మూలంగా ఒక శని విరగడైంది. చాలా థ్యాంక్స్ అందామె. ఇన్స్పెక్టర్ ఆజాద్
కానిస్టేబుళ్ళు బయటకు నడిచారు. అందరూ జీప్లో కూర్చున్నారు. జీప్ కదిలింది. ఆమె డబ్బులు ఇచ్చిందా అడిగాడు రామ్మూర్తి. కాసేపట్లో చూద్దురు గాని అన్నాడు ఇన్స్పెక్టర్. బార్ రూమ్లో కూర్చుని రాజారావు విస్కీ సేవిస్తున్నాడు. రామ్మూర్తి, ఇన్స్పెక్టర్ ఆజాద్ అక్కడికి వచ్చారు. ఆజాద్ వైపు రాజారావు నవ్వుతూ చూశాడు. ఆమె ఇచ్చింది 10,000 సార్ అని నోట్ల కట్టలను టీపాయ్ మీద ఉంచాడు ఆజాద్. గుడ్ వర్క్ మై డియర్ ఫ్రెండ్ అన్నాడు రాజారావు. రాజారావు దూరంలో ఉన్న రామ్మూర్తికి సౌజ్ఞ చేసి విస్కీ తెమ్మన్నాడు. ఆ డబ్బులోంచి 2,000 నువ్వు తీసుకో అన్నాడు రాజారావు. ఆజాద్ 2,000 తీసుకున్నాడు. మీకు ధన్యవాదాలు. గత 2-3 నెలలుగా నేను నాటకాల్లో పాల్గొనడం లేదు. మంచి సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించే మంచి అవకాశం కల్పించి పారితోషికం కూడా ఇచ్చారు అన్నాడు ఆజాద్. నీ తతిమా మిత్రులు ఏమయ్యారు? వాళ్లకు డబ్బిచ్చి వాళ్ళ పొమ్మన్నాను. విస్కీ గ్లాసును రామ్మూర్తికి అతడిచ్చాడు. విస్కీని ఆజాద్ తాగాడు. తనివి తీరా కూర్చుని తాగు. నాకు డ్రింకింగ్ కంపానియన్స్ ఎప్పుడో గానీ దొరకరు అన్నాడు రాజారావు. అలా అనకండి సార్, అవకాశం వస్తే ఎంతమంది అయినా ఇక్కడికి వచ్చి తాగుతారు అన్నాడు ఆజాద్. ఆజాద్, రాజారావు 12 దాకా విస్కీ సేవిస్తూ కూర్చున్నారు. ఆజాద్ నిషాలో ఉన్నాడు. రామ్మూర్తి, ఇతన్ని తీసుకెళ్లి గెస్ట్ రూమ్లో పడుకోబెట్టు అన్నాడు రాజారావు. అలాగే సార్ అన్నాడు రామ్మూర్తి. కోటీశ్వరుడు రాజారావు టిఫిన్ సేవించి ముందు హాల్లో కూర్చున్నాడు. అతడి భార్య ప్రమీల వచ్చి పక్కనే మరో సోఫాలో కూర్చుంది. ఓరగా ఆమె కేసు చూశాడు అతను. ఆమె చదువుకోలేదు ఎక్కువగా. ఇంట్లో ఆమెకు కాస్త కూడా పనిలేదు. తెలుగు నవలలు చదువుతూ ఆమె కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఆమె పక్కన కూర్చుంటే అతడిలో ఏమీ రగులుకోదు. పెళ్ళైన మొదట్లో ఇద్దరూ కొంత దగ్గరైన ఎన్నేళ్ల నుంచో వాళ్ళు వేరువేరు గదుల్లోనే నిద్రిస్తున్నారు. తన జీవితం తనది, ఆమె జీవితం ఆమెది. పేరుకి ఆమె అతడి భార్య. అంతకుమించి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అనురాగ బంధాలు లేవు. సోఫాలోంచి అతడు లేచి కారు వైపు నడిచాడు. మెర్సిడీస్ కారులో కూర్చున్నాడు. డ్రైవర్ తలుపు మూశాడు. కారు కదిలింది. గేటు దాటి తారు రోడ్డమ్మటి పోసాగింది. హోటల్ తాజ్కి పద అన్నాడతను. తాజ్ ముందు కారు ఆగింది. అతడు దిగి హోటల్ ముందు హాల్లోకి వెళ్ళాడు. హోటల్ మేనేజర్ రామ్దాస్ ఎదురయ్యాడు. హలో సార్ అన్నాడతను. హలో అన్నాడు రాజారావు. రామ్దాస్ అతడి పక్కనే నడవసాగాడు. నా ఫ్రెండ్ రిచర్డ్ కింగ్ ఇక్కడున్నాడని విన్నాను. అతడిని చూడాలి అన్నాడు రాజారావు. ఆయన రూమ్ నెంబర్ 105లో ఉన్నారు. మీరు లిఫ్ట్లో 2వ అంతస్తుకు వెళ్ళాలి అన్నాడు రామ్దాస్. థ్యాంక్స్, నేను వెళ్ళగలను అన్నాడతను. రామ్దాస్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రాజారావు లిఫ్ట్లోకి ఎక్కాడు. లిఫ్ట్ మ్యాన్ అతడికి వినయంగా నమస్కరించాడు. 2nd ఫ్లోర్ అన్నాడు రాజారావు. అదే క్షణంలో ఒక యువతి వేగంగా లిఫ్ట్లోకి ఎక్కింది. ఆమె చేయి రాజారావుకు మెత్తగా తగిలింది. లిఫ్ట్ పైకి వెళ్తోంది. ఖరీదైన సూట్లో ఉన్న రాజారావు ఆమె వంక చూశాడు. అమాంతంగా అతని నాడుల్లో రక్తం వేగంగా ప్రవహించింది. ఆమె వైపు అలా చూస్తూనే ఉన్నాడు. అతని హృదయంలో ఏదో కాంతి, ఏదో ఆనందం. 2వ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగింది. అతడి కంటే ముందే ఆమె దిగింది. వెనకే వెళ్ళాడు అతను. నడవమ్మట ఆమె నడుస్తోంది. ఆమెనే అతను చూస్తున్నాడు. అతడి శరీరం ఆవేశంతో వణుకుతోంది. ఆమె ఎవరో కానీ తనలో దుమారాన్ని సృష్టిస్తోంది. రాజారావు ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగాడు, కానీ ఇంత అందమైన యువతిని అతడెక్కడ చూడలేదు. ఆమె భూలోక సుందరి, సందేహం లేదు. ఆమె రూమ్ నంబర్ 110లోకి వెళ్ళింది. 105 గది ముందు నిలబడ్డాడు రాజారావు. ఆమె రూపం మాయమయ్యాక ముందుకు నడిచాడు. 100 నంబర్ గది ముందు క్షణకాలం నిలబడ్డాడు. అతడి మెదడులో ఎన్నో ఆలోచనలు. తలుపు తట్టి ఆమెతో మాట్లాడాలి. ఆమె ఎవరో తను తెలుసుకోవాలి. గుమ్మం ముందు నిలబడ్డాడు, కానీ తలుపును అతడు తట్టలేదు. మర్యాదగా ఉండదేమోనని. అతడు వెనక్కి తిరిగాడు. 105 గదిలోకి వెళ్ళాడు. రిచర్డ్ కింగ్తో మాట్లాడుతూ కూర్చున్నాడు. రిచర్డ్ కింగ్ కోసం తను ఈ హోటల్కి వచ్చాడే, కానీ ఆమెను చూశాక రిచర్డ్స్ మీద అతని మనసు లేదు. రిచర్డ్స్ ఏదో చెప్తున్నాడు, అతను వింటున్నాడు, కానీ అతని మనోఫలకం మీద ఆమె రూపమే కనిపిస్తోంది. మీ మైండ్ ఎక్కడో ఉందే అన్నాడు రిచర్డ్స్ నవ్వుతూ. ఇక్కడే ఉంది అన్నాడు అతను. రిచర్డ్స్ కింగ్ 2 గ్లాసుల్లో బీరు పోశాడు. ఇద్దరు బీరు తాగుతూ కూర్చున్నారు. కాసేపు మాట్లాడేసి రాజారావు లేచాడు. నేను సాయంత్రం మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను, అర్జెంట్ పనులున్నాయి, వెళ్ళాలి. అతడికి బాయ్ బాయ్ చెప్పి రాజారావు బయటికి నడిచాడు. కిందనున్న మేనేజర్ గదిలోకి వెళ్ళాడు అతను. రామ్దాసు కుర్చీలోంచి లేచాడు. కూర్చోండి సార్ అన్నాడు మేనేజర్. అతడి వైపు రాజారావు సూటిగా చూశాడు. నాకు ఒక చిన్న సహాయం రహస్యంగా మీరు చేయాలి అన్నాడు రాజారావు.
ఏం కావాల్సి వచ్చినా చేస్తాను సార్ అన్నాడు అతను. రూమ్ నంబర్ 110లో ఒక యువతి ఉంటుంది. ఆమె పేరేంటి? ఆమె ఎందుకు ఈ హోటల్లో బస చేసింది? అంతా నాకు కావాలి. ఇప్పుడే కనుక్కొని వస్తాను సార్ అని మేనేజర్ రామదాస్ బయటికి వెళ్ళాడు. సిగరెట్ తర్వాత సిగరెట్ పీల్చేస్తున్నాడు రాజారావు. 15 నిమిషాల తర్వాత అతడు తిరిగి వచ్చాడు. ఆమె పేరు మేనక. ఆమె బాంబే నుంచి వచ్చింది. ఆమె క్లాత్ బిజినెస్లో ఉంది. చీరలు, ప్యాంట్ పీసులు ఆమె దగ్గర ఉన్నాయి. ఈ పట్టణంలో మంచి డిస్ట్రిబ్యూటర్ కోసం ఆమె వెతుకుతోంది అన్నాడు మేనేజర్. మిస్టర్ రామదాస్, ఆర్ఆర్ టెక్స్టైల్స్ కంపెనీతో ఆమెను సంప్రదించమనండి. ఆ కంపెనీ ఎక్కడుందండి? రాజారావు తన ఆఫీస్ ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్లకు ఫోన్ చేసి నాతో ఆమెను మాట్లాడమనండి అన్నాడు అతను. మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాను అంటే ఆమె కళ్ళు మూసుకొనే ఇస్తుంది. మంచి పార్టీ కోసం ఆమె చూస్తోంది. ఇంతవరకు ఎవ్వరూ ఆమెకు నచ్చలేదుట. ఇవాళ ఫోన్ చేసి నాతో మాట్లాడమనండి. ఆలస్యం దేనికి? అలాగే సార్ అన్నాడు రామదాస్. ఆనాటి మధ్యాహ్నమే ఆమె 3ంటికి ఫోన్ చేసింది. టెలిఫోన్ ఆపరేటర్ రాజారావుతో మాట్లాడింది. సార్, ఆర్ఆర్ టెక్స్టైల్స్ కావాలంటోంది ఆమె. ఆమె పేరు మేనకట. అటువంటి కంపెనీ ఇక్కడ లేదుగా అందామె. ఆమెతో ఏం చెప్పావు? కాసేపు ఉండమన్నాను. మీరు కొత్త కంపెనీలు స్థాపిస్తూ ఉంటారని నాకు తెలుసుగా. గుడ్. మిస్ మేరీ, కనెక్ట్ హర్ టు మీ. కాసేపట్లో కనెక్షన్ వచ్చింది. హలో, రాజారావు హియర్ అన్నాడు అతను. హలో, ఐఎమ్ మేనక ఫ్రమ్ బాంబే. మా గూడ్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి మీతో మాట్లాడాలి. మీ గురించి ఎంతో విన్నాను. ఎప్పుడు మీరు నాతో మాట్లాడగలరు అందామె. మీరు వెంటనే ఇక్కడికి రాగలరా? వస్తాను అందామె. అయితే వెంటనే రండి అని అతను రిసీవర్ పెట్టేశాడు. అతడు రిసీవర్ ఎత్తాడు. టెలిఫోన్ ఆపరేటర్ హలో సార్ అంది. నటరాజాన్ని వెంటనే రమ్మను అన్నాడతను. మరుక్షణంలో నటరాజన్ గదిలోకి వచ్చాడు. 10 నిమిషాల్లో ఆర్ఆర్ టెక్స్టైల్స్ అనే బోర్డు బయట తగిలించాలి అన్నాడతను. చేస్తాను సార్ అని అతడు బయటికి పరిగెత్తాడు. ఆర్ఆర్ మెన్షన్ ముందు టాక్సీ ఆగింది. మేనక కిందకి దిగింది. ఆమె చేతిలో చిన్న సూట్ కేసు ఉంది. ఆమె కంపెనీల బోర్డుల వైపు పరీక్షగా చూసింది. పైకి వెళ్ళింది. రిసెప్షన్ కౌంటర్ వెనకనున్న యువతితో మాట్లాడింది. రాజారావు గారిని కలుసుకోవాలి. ఆయన నన్ను రమ్మన్నారు అందామె. 1 మూమెంట్ ప్లీజ్ అందామె. మేనక కౌంటర్ ముందు నిలబడి ఉంది. ఆ గదిలోకి వెళ్ళండి అంది రిసెప్షన్ యువతి. మేనక ఎయిర్ కండిషన్ గదిలోకి అడుగుపెట్టింది. రాజారావు ఆమెను సోఫాలో కూర్చోమని పక్కనే కూర్చున్నాడు. ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమెలో విపరీతమైన ఆకర్షణ ఉంది. ఎంతగా ఆమె వైపు చూసినా తనివి తీరడమే లేదు. ఆమె అతడు చూపును గుర్తించింది. సూట్ కేస్ తెరిచింది. శాంపిల్స్ చూపించింది. బాంబేలో 3 టెక్స్టైల్స్ మిల్స్కు మేము డిస్ట్రిబ్యూటర్గా ఉంటున్నాం. ఈ శాంపిల్స్ నచ్చితే మీరు మద్రాస్ పట్టణానికి మా సోల్ డిస్ట్రిబ్యూటర్స్గా ఉండొచ్చు అందామె. మీ శాంపిల్స్ నాకు బాగా నచ్చాయి. మీకు మేము సోల్ డిస్ట్రిబ్యూటర్గా ఉంటాం. మీ టర్మ్స్ చెప్పండి అన్నాడతను. ₹1,00,000 మీరు మాకు డిపాజిట్గా కట్టాలి. దాని మీద మీకు వడ్డీ రాదు. అటుపైన మీరు కావాల్సిన స్టాక్ కొనుక్కోవచ్చు. కనీసం 50,000కు తగ్గకుండా మీ ఆర్డర్ ఉండాలి అందామె. ఒప్పుకుంటున్నాను. మాకు 15% కమిషన్గా వస్తుంది. మీకు మేము 10% కమిషన్ ఇస్తాం. మాకు 5% మాత్రం మిగులుతుంది. అగ్రీడ్ అన్నాడతను. ఆమె సంతోషంగా అతడి వైపు చూసింది. మేనక, మీకు ₹1,00,000 డిపాజిట్గా ఇస్తాను. 5,00,000 రూపాయలు విలువైన టెక్స్టైల్స్ మీరు మాకు వెంటనే పంపొచ్చు అన్నాడతను. అతడు చెప్పింది విని ఆమె ఉలిక్కిపడింది. 5,00,000 బిగ్ ఆర్డర్ అందామె. మీరు బ్యాంక్ ద్వారా డాక్యుమెంట్స్ పంపొద్దు, డైరెక్ట్గానే పంపండి. మీకు నేను 5,00,000కు చెక్ ఇచ్చేస్తాను అన్నాడతను. చెక్కొద్దు, మా కంపెనీ పేర డీడీ ఇవ్వండి అందామె. అలాగే ఇస్తాను అన్నాడతను. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 3 రోజుల నుంచి తిరుగుతున్నాను. ఒక్క మంచి కంపెనీ కూడా నాకు దొరకలేదు అందామె. మేనక, బ్యాంక్ టైం ఇవాళ అయిపోయింది. మీకు రేపు నేను డీడీ ఇస్తాను అన్నాడతను. దట్స్ ఓకే సార్ అందామె. అతడు ఆమె వైపు సూటిగా చూశాడు. మీరు హోటల్లో ఉండడం నేను భరించలేను. మేము మీ సోల్ డిస్ట్రిబ్యూటర్లం కదా. వెంటనే హోటల్ గది వదిలేసి మీరు నా ఇంటికే రండి. మీకు అన్ని సౌకర్యాలు చేకూరేటట్టు నేను చూస్తాను అన్నాడతను. ఆమె కాసేపు మాట్లాడలేదు. అతడు ఆమె వైపు మళ్ళా నవ్వుతూ చూశాడు. నా ఇల్లు హోటల్ కంటే బాగుంటుందిలేండి. అక్కడ మీరు సంతోషంగానే ఉండొచ్చు. మీరు
పిలిచాక కాదనగలనా? హోటల్ గది వదిలేసి రాత్రికి మీ ఇంటికి వచ్చేస్తాను అందామె. మీరు ఎప్పుడు వస్తారు? 8 తర్వాత అందామె. నేను మీకు కారు పంపుతాను. మా కంపెనీలకు 100 కార్ల పైనే ఉన్నాయి అన్నాడతను. మీకు నా ధన్యవాదములు అందామె. ఆమె సోఫాలోంచి లేచింది. అతడికి నమస్కరించి ఆమె వెళ్ళిపోయింది. రాజారావు సోఫాలో కూర్చుని ఆమెను గురించే కలలు గంటూ ఉండిపోయాడు. 8ంటికి రాజారావు తన మెర్సిడీస్ కారును హోటల్ తాజుకు పంపించాడు. బార్ రూమ్లో రాజారావు కూర్చున్నాడు. స్కాచ్ విస్కీ సేవిస్తున్నాడు. రామ్మూర్తి వినయంగా అతని పక్కకు వచ్చాడు. ఇవాళ రాత్రికి మీకు ఫెస్టివల్ అన్నాడతను. ఏంటది? ఒక కాలేజీ స్టూడెంట్ నాకు దొరికింది. ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి గెస్ట్ రూమ్లో ఉంచాను అన్నాడతను. రామ్మూర్తి ఆమెను వెంటనే పంపేయి అన్నాడు. రాజారావు కష్టపడి తీసుకొచ్చాను సార్, ఎలా పొమ్మంటాం అడిగాడు రామ్మూర్తి. రాజారావు అతడికి 1000 రూపాయలు ఇచ్చాడు. ఇది ఇచ్చి ఆమెను పొమ్మను అన్నాడతను. అలాగే సార్ అన్నాడు రామ్మూర్తి. రామ్మూర్తి గెస్ట్ హౌస్లోకి వెళ్ళాడు. ఆ గదిలో ఉన్న యువతి వైపు చూశాడు. అమ్మాయి రా అన్నాడతను. ఆమె అతడు వెనక్కే వెళ్ళింది. రాజారావు గారికి ఆరోగ్యం బాగాలేదు, అందువల్ల నేను పంపేస్తున్నానే అన్నాడతను. విచారవదనంతో ఆమె అతడి వైపు చూసింది. నేను చాలా కష్టంలో ఉన్నాను సార్, కాలేజీ ఫీజు కట్టాలి అందామె. నా ముందు స్టూడెంట్గా నటించకు, మర్చిపోయాను, ఎంతో కొంత ఇవ్వండి, పోతాను అందామె. అతడు ఆమెకు 200 రూపాయలు ఇచ్చాడు. రేపు ఫీజు కట్టు అన్నాడు నవ్వుతూ. మీకు చాలా థ్యాంక్స్ సార్ అందే ఆమె నవ్వుతూ. ఆమెను తీసుకెళ్లి బస్టాండ్ దగ్గర దింపేశాడు అతను. నాకు పనులున్నాయి, గుడ్ నైట్ అని అతడు తన స్కూటర్ పోనిచ్చాడు. రామ్మూర్తి బార్ రూమ్లోకి ప్రవేశించాడు. రాజారావు దగ్గరగా వెళ్ళాడు. రామ్మూర్తి, ఒక యువతి నా మెర్సిడీస్ కారులో వస్తోంది. ఆమెకు గెస్ట్ రూమ్ చూపించు, తర్వాత ఆమెను ఇక్కడికి తీసుకురా అన్నాడు రాజారావు. అలాగే సార్ అన్నాడు అతను. మేనకు వచ్చేసరికి రాత్రి 9 దాటింది. ఆమెను గెస్ట్ రూమ్లోకి రామ్మూర్తి తీసుకెళ్ళాడు. మీరు స్నానం చేయండి, తర్వాత మిమ్మల్ని రాజారావు గారి దగ్గరికి తీసుకెళ్తాను అన్నాడు రామ్మూర్తి. ఆమె అలాగే అంది. 10ంటికి ఆమెను రామ్మూర్తి బార్ రూమ్లోకి తీసుకొచ్చాడు. సోఫా చూపించి ఆమెను రాజారావు కూర్చోమన్నాడు. అతడి పక్కన సోఫాలో ప్రమీల కూర్చునుంది. ఈమె నా భార్య ప్రమీల. అతడు పరిచయం చేశాడు. మేనక నవ్వుతూ ప్రమీలకు నమస్కరించింది. మీ ఇంటికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషిస్తున్నాను అని అందామె. ఆనందం మాది అన్నాడు రాజారావు. ఆనందాన్ని నలుగురికి పంచడమే నా లక్ష్యం అంది మేనక. కొంచెం సేపు అయ్యాక తనకు నిద్రొస్తోందని చెప్పి ప్రమీల వెళ్ళిపోయింది. రాజారావు ఆమె వైపు ఆప్యాయంగా చూశాడు. డ్రింక్స్ తీసుకుంటారా అని అడిగాడు అతను. నాకేం అలవాట్లేదు అందామె. సాఫ్ట్ డ్రింక్స్ అన్నాడు అతను. ఆమె టైం చూసింది. ఈ పాటికి నేను భోంచేస్తూ ఉంటాను అందామె. గ్లాసులోని విస్కీ అతడు గడగడా తాగేశాడు. పదండి భోంచేద్దాం అన్నాడు రాజారావు. ఇద్దరూ డైనింగ్ రూమ్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు. రామ్మూర్తి వడ్డించాడు. ఇద్దరు తింటూ మాట్లాడుకోసాగారు. మీ గురించి చెప్పండి అన్నాడు అతను. 2 ఏళ్ల క్రితం నాకు పెళ్ళైంది. నా భర్త ఆర్మీలో ఉండేవారు. జీప్ యాక్సిడెంట్లో ఆయన కాళ్ళు పోయాయి. వెరీ బ్యాడ్. నా భర్త పేరు జీవన్. ఆయన ఎక్కువగా బయటికి వెళ్ళరు. నేను కూడా ఉంటే గానీ ఆయన కదలడు అందామె. రాజారావు ఆమె వైపే చూస్తున్నాడు. బంగారం లాంటి శరీర ఛాయ, కోల మొహం, విశాలమైన నేత్రాలు, సన్నటి నడుం, చిన్న పాదాలు. ఆమె ఎంత వయ్యారంగా నడుస్తోంది. ఎర్రటి పెదవులు, దానిమ్మ గింజల్లాంటి పళ్ళు, నుదురు మీద ఎర్రటి తిలకం. ఈ వ్యాపారంలోకి మీరు అసలు ఎందుకు దిగారు? బొంబాయిలో ఉన్న 3 టెక్స్టైల్ మిల్స్ మా కంపెనీని డిస్ట్రిబ్యూటర్గా నియమించారు. మాకు సహాయపడాలనే ఉద్దేశంతో. నా భర్త తిరగలేడు కదా, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను అందామె. మీ వ్యాపారం లాభదాయకంగా ఉందా? వచ్చేది మాకు చాలు అందామె. రాజారావు నవ్వుతూ ఆమె వైపు చూశాడు. మీలో నన్ను ఏదో ఆకర్షిస్తోంది అన్నాడు అతను. ఆమె తీయగా నవ్వింది. నా అమాయకత్వమేమో అందామె. మీరు చాలా అందంగా ఉంటారు. నన్ను పొగిడేస్తున్నారు. మీ అంత అందమైన యువతి ఈ లోకంలో లేదు అన్నాడు అతను. లోకాన్ని చూసినట్టు మాట్లాడుతున్నారు అందామె. ప్రపంచమంతా నేను తిరిగాను. ఎందరో స్త్రీలను చూశాను. ఎంత చూసినా మీరు చూడని లోకం ఉంటూనే ఉంటుంది అందామె. అతడు నవ్వాడు. అఫ్కోర్స్ యు ఆర్ రైట్ అన్నాడు అతను. భోజనాలు ముగించి ఇద్దరూ లేచారు. హాల్లోకి నడిచారు. ఇద్దరూ సోఫాలో పక్కపక్కనే కూర్చున్నారు. ఆమెను చూస్తుంటే అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. అతని పక్కనే అలా శాశ్వతంగా కూర్చుని ఉండాలి అని అనిపిస్తోంది. మ్యాగ్నెట్ లాగా ఆమె అతడిని తన వైపు లాగేసుకుంటోంది.
అతడి జీవితంలో ఇలా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. వాళ్ళిద్దరూ తప్ప హాల్లో మరెవ్వరూ లేరు. అమాంతంగా ఆమె లేచింది, అతడి వైపు చూసింది. నేను ఇక వెళ్ళి పడుకోనా అందామె. అప్పుడేనా? నేను పెందరాళే పడుకొని తొందరగా లేస్తాను అందామె. ఆమె వంక తీక్షణంగా చూశాడు. నా కోసం కాసేపు కూర్చోండి. ఆమె మాట్లాడలేదు, పక్కనే కూర్చుంది. అతడు ఆమె చేయి పట్టుకున్నాడు. అతడు చేయి వణుకుతోంది ఎందుకో. ఆమె వింతగా నవ్వింది. మీ భార్య మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది, వెళ్ళండి అందామె. ఆమె గాఢ నిద్రలో ఉంటుంది అన్నాడతను. కొంచెంసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. నా చిన్నతనంలో నాకు పెళ్ళైపోయింది. నా భార్య అంటే నాకెందుకో నచ్చదు. నేను కష్టపడి ఎన్ని కోట్లు సంపాదించాను, కానీ నాకు ఆనందం లేదు అన్నాడతను ఉద్రేకంతో. ఆనందం కోసం మీరు వెతకనక్కర్లేదు, అది మీరున్న చోటే ఉంది. అవును, ఇక్కడే ఉంది. నాకు ఆనందాన్ని ఇవ్వగల వ్యక్తి నువ్వే అన్నాడతను. ఆమె కిలకిలా నవ్వింది. వెళ్ళి పడుకుంటానే, గుడ్ నైట్ అని ఆమె తన గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయింది. రాజారావు సోఫాలో అలాగే కూర్చున్నాడు. ఆమె తలుపు మూసింది. రామ్మూర్తి అతడు ముందుకు వచ్చాడు. వెళ్తాను సార్ అన్నాడతను. గుడ్ నైట్ అన్నాడు రాజారావు. రాజారావు కారును పోనేస్తున్నాడు. ఆమె పక్కనే కూర్చుంది. మేనక, నువ్వు బాంబే వెళ్ళిపోతున్నావు. నిన్ను చూడకుండా నేను ఉండలేను. ఐ లవ్ యూ అన్నాడతను. సారీ, నేను పెళ్ళైన స్త్రీని. పెళ్ళైతే కావచ్చు, అతడిని వదిలేసి నన్ను పెళ్ళాడు. అదెలా వీలవుతుంది? ఎందుకు కాదు? ఈ లోకంలో సాధ్యంగాంది లేదని నా నమ్మకం. నన్ను క్షమించండి అందామె. అతను రోడ్డు వారుగా కారు నాపాడు. ఆమె వైపు సూటిగా చూశాడు. కాళ్ళు లేని అతడి కోసం బలైపోయి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. ప్లీజ్ కారు పోనీయండి. ఆలస్యమైతే విమానం వెళ్ళిపోతుంది అందామె. డోంట్ బాదర్, నిన్ను చార్టర్డ్ ప్లేన్లో బాంబే పంపిస్తాను అన్నాడతను. ఆమె మౌనంగా ఉండిపోయింది. నువ్వు తప్ప మరెవ్వరూ నన్ను ఆనందపరచలేరు. నా కోసం పుట్టిన నువ్వు అన్యాయంగా జీవన్ హస్తాల్లో ఎరుక్కున్నావు. అతడిని వదిలేసి నాతో ఉండిపో. జీవన్ని నేను వదల్లేను. ఎందువల్ల? అతడికి నేను కావాలి. అతడికి నేను అత్యవసరం అందామె. సిల్లి, ఒక నర్సును పెడదాం. ఆమె అతడిని సవ్యంగానే చూసుకుంటుంది. నర్సు సేవ చేయొచ్చు, కానీ నాలా ప్రేమనివ్వలేదు. కాళ్ళు లేని వాడికి ప్రేమ ఎందుకు? ఆమె అతడి వైపు కోపంగా చూసింది. నేను ప్రస్తుతం ఏం చెప్పినా మీకు అర్థం కాదు. మీ శరీరం కోరికల పుట్ట అయింది, కానీ నేను మిమ్మల్ని పెళ్ళాడలేను. జీవన్ లేకపోతే ఆ అవకాశం ఉండేదేమో. ఆమె వైపు చూశాడతను. మీ భార్య ప్రమీల ఉంది. ఆమె ఉండగా మరో పెళ్లి మీరు చేసుకోవడం ధర్మం కాదు. నా భార్య, నీ భర్త లేరే అనుకో, అప్పుడు పెళ్లికి ఒప్పుకునేదాన్ని అందామె. అతడు కారును పోనిచ్చాడు. మేనక, నన్ను పెళ్ళాడకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. చివరికి దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అన్నాడతను. అది మంచి పద్ధతి అందామె. ఎయిర్పోర్ట్లో మేనక అతడికి కరచాలనం చేసింది. బాంబే వస్తే తప్పక మా ఇంటికి రండే అందామె. బిజినెస్ మీద నేను బాంబే తరచూ వస్తూ ఉంటాను. మీ ఇంటికి నేను తప్పకుండా వస్తాను అన్నాడతను. ఆమె ప్రయాణం చేస్తున్న విమానం ఆకాశంలో దూసుకుపోతోంది. అతడు తన కారును ఆఫీస్ వైపుకి పోనిచ్చాడు. బాంబే. ఎవరో తలుపు తట్టారు. మేనక వెళ్ళి తలుపులు తెరిచింది. ఎదురుగా నిలబడిన రాజారావు వైపు నవ్వుతూ చూసింది. ఉత్తరం రాయకుండానే వచ్చేసారే అందామె. ఉత్తరాలు రాసే అలవాటు నాకు లేదు అన్నాడతను నవ్వుతూ. ఆమె వెనకే అతడు లోపలికి వెళ్ళాడు. హాలు అందంగా ఇంపుగా ఉంది. మధ్యలో సోఫాలున్నాయి. మీ ఇల్లు రాజభవనంలా ఉంది. మాది చాలా చిన్న ఇల్లు అందామె. ఆమె అతడి వంక చూసింది. రండి, జీవన్తో పరిచయం చేస్తానందామె. పడగదిలో పరుపు మీద జీవన్ వెల్లికిలా పడుకునున్నాడు. అతడి కళ్ళు ప్రకాశిస్తున్నాయి. జీవన్, రాజారావు అన్నానే ఈయనే అందామె. జీవన్ అతడితో కరచాలనం చేశాడు. మంచం పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. జీవన్ పక్క మీద ఆమె చతికిల పడింది. అతడి వైపు రాజారావు సూటిగా చూశాడు. జీవన్ యువకుడు. 2 కాళ్ళు మోకాళ్ల దాకా తీసేశారు. మేనక మీ గురించి చెప్పింది. మీరు ఆమెను చాలా మర్యాదగా చూశారని విన్నాను. మీరు ఇక్కడే ఉండాలి అన్నాడతను. డోంట్ బాదర్, హోటల్ తాజ్లో గది తీసుకున్నాను. ఈ పట్టణంలో ఉన్నంతకాలం రోజు వచ్చి మిమ్మల్ని చూస్తూ ఉంటాను అన్నాడు రాజారావు. రాజారావు చూపు అమ్మ వైపు తిరిగింది. మేనక, నీతో బిజినెస్ విషయాలు మాట్లాడాలి అన్నాడతను. మా ఆఫీసు ముందే ఉంది, పదండి అందామె. ఇద్దరు ఆఫీస్ గదిలోకి వెళ్ళారు. ఆమెకు ఎదురుగా అతను కూర్చున్నాడు. మీకు స్టాఫ్ లేరా? లేరు. అన్ని పనులు నేనే చూసుకుంటాను. ఒక ఆఫీస్ బాయ్ ఉన్నాడు. వాడు పని మీద బయటికి వెళ్ళాడు. చెప్పండి. మేనక, ఐ లవ్ యూ అన్నాడతను ఉద్రేకంతో.
అది చాలాసార్లు చెప్పారు అందామె. ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు అతను. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. విదిలించుకొని చెయ్యిని వెనక్కు తీసుకుంది ఆమె. జీవన్ బాధపడ్డం నాకు ఇష్టం లేదు. అతడికి కాళ్ళు లేకపోవచ్చు, కానీ కళ్ళున్నాయి. ఇటుపైన నా చెయ్యి పట్టుకోకండే ప్లీజ్ అందామె. మేనక, అతడు ఈ లోకంలో ఏమీ సాధించలేడు, నీకు ఏమీ ఇవ్వలేడు. అతడికి అంటిపెట్టుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోకు. అతడు నాకేమీ చెయ్యలేకపోవచ్చు, కానీ నేను అతనికి ఎంతో ఇవ్వగలను. నేను ఎదుటి ఉంటే కాళ్ళు లేవన్న విషయం అతను మర్చిపోతాడు. యు ఆర్ మ్యాడ్. టెలిఫోన్ మోగింది. ఆమె ఏదో మాట్లాడి రిసీవర్ని అతడికి ఇచ్చింది. హలో, రాజారావు హియర్ అన్నాడు అతను. సార్, రామ్మూర్తిని. అమ్మగారు సిలిండర్ యాక్సిడెంట్లో మరణించారు. పోలీసులు వచ్చారు అన్నాడు అతను. బ్యాడ్ న్యూస్. మీరు వస్తున్నారా? తర్వాత ఫోన్ చేసి చెప్తానని అతడు రిసీవర్ పెట్టేశాడు. ఏమైంది అని అడిగింది మేనక. గ్యాస్ సిలిండర్ యాక్సిడెంట్లో నా భార్య మరణించిందట. ఎప్పుడు? వివరంగా తెలియదు. మీరు బాంబేకి ఎప్పుడొచ్చారు? నేను ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చాను. చాలా విచారకరమైన వార్త. మీరు వెంటనే మద్రాసుకి వెళ్ళండి అందామె. ఏం చేయాలి వెళ్ళి? ఆమె మీ భార్య ప్రమాదవశాత్తు మరణించింది. వెళ్ళి చూడండి అందామె. నువ్వు చెప్పావని వెళ్ళాలి. అందుకైనా వెళ్ళండి అందామె. అతడు కుర్చీలోంచి లేచాడు. ఆమె వైపు సూటిగా చూశాడు. మేనక, ఒక అడ్డుగోడ కూలిపోయింది అన్నాడు అతను. ఎందుకు? మనం దగ్గరవ్వాలని ఆ దేవుడు ఆదేశిస్తున్నట్టు అగుపిస్తోంది. ఆమె అతడి వైపు అదోలా చూసింది. మీది చాలా కఠినమైన హృదయం అనుకుంటా. నీ భార్య పోయింది బావా అంటే మరదల్ని పెళ్లాడతానన్నట్టుంది మీరు చెప్పేది అందామె. రాజారావు సిగరెట్ వెలిగించాడు. మీరు ఇంటికి ఎస్టీడీ కాల్ చేసి వస్తున్నానని చెప్పండి అందామె. అలాగే చెప్తాను అన్నాడు అతను. ఏదో పిలుపు విని ఆమె లోపలికి వెళ్ళింది. టేబుల్ మీద ఉన్న రిసీవర్ని ఎత్తేతడు తిప్పాడు. అటువైపు నుంచి రామ్మూర్తి కంఠం వినపడింది. రామ్మూర్తి, నేను ఇవాళ వస్తున్నాను అని రిసీవర్ని పెట్టేశాడు. బార్ రూమ్లో లైట్లు వెలుగుతున్నాయి. సోఫాలో రాజారావు కూర్చుని బిస్కీ సేవిస్తున్నాడు. అతడు వాచి చూశాడు. 10 అయింది. మీకోసం సత్యరాజు అనే అతను వచ్చాడు అన్నాడు రామ్మూర్తి. రామ్మూర్తి టేబుల్ మీద ఒక రమ్ బాటిల్, గ్లాస్ సోడా పెట్టు. అతడిని లోపలికి రమ్మను. మళ్ళా నేను పిలిచేదాకా నువ్వు లోపలికి రావద్దు అన్నాడు అతను. అలాగే సార్. టేబుల్ మీద అన్నీ పెట్టి రామ్మూర్తి బయటికి వెళ్ళాడు. కాసేపట్లో సత్యరాజు లోపలికి వచ్చాడు. సన్నగా పొడవుగా ఉంటాడు అతను. పైజమా జుబ్బా ధరించాడు. చిన్న కళ్ళు, నల్లటి మనిషి. కూర్చో అన్నాడు రాజారావు. నమస్కారాలు అని సత్యరాజు కూర్చున్నాడు. ఈ ఫోటో చూడు అని ఇచ్చాడు రాజారావు. ఫోటోను అతడు పరీక్షగా చూశాడు. అతడు బాంబేలో ఉంటాడు. అడ్రస్ ఇస్తాను. అతన్ని చంపాలి. వెంటనే చంపేస్తాను సార్. నువ్వు పట్టుబడకూడదు. సత్యరాజు నవ్వాడు. 650 మందిని చంపాను సార్, ఇంకా పట్టుబడలేదు అన్నాడు అతను సగర్వంగా. ఏం కావాలి? హత్యకు 1,00,000. అది నా రేట్ సార్. ఇస్తాను. 50,000 అడ్వాన్స్గా ఇవ్వాలి. పని పూర్తి చేశాక మిగతాది ఇచ్చేయచ్చు. రాజారావు బ్యాగ్ తెరిచి 5 నోట్ల కట్టలు అతడికి ఇచ్చాడు. ఒక్కో కట్టలో 10,000 ఉంటుంది. సత్యరాజు డబ్బును తన బ్యాగ్లో పడేసుకున్నాడు. ఇది అతని బాంబే అడ్రస్. అతను ఒక స్లిప్ని సత్యరాజుకి ఇచ్చాడు. విమానంలో బాంబే వెళ్తాను. తాత్కాలికంగా ఖర్చులకు మరో 5,000 మీరు తర్వాత ఇవ్వాలి అన్నాడు సత్యరాజు. ఇస్తాను. ఫోటోను, అడ్రస్ స్లిప్ను సత్యరాజు దాచుకున్నాడు. నేను ఇక వెళ్తాను సార్. గుడ్ లక్. ఆ బాటిల్ కూడా నీదే. టేక్ ఇట్. రమ్ బాటిల్ని సత్యరాజు బ్యాగ్లో పెట్టేసుకుని సోఫాలోంచి లేచాడు. రాజారావుకి నమస్కరించి అతడు వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాక రాజారావు బయటికి వెళ్ళి రామ్మూర్తిని పిలిచాడు. రామ్మూర్తి వేగంగా లోపలికి వచ్చాడు. అతడు ఇక్కడికి ఎలా వచ్చాడు? మోటార్ బైక్ మీద సార్. ఫిల్ ద గ్లాస్ అన్నాడు రాజారావు. గ్లాస్లో స్కాచ్ పోశాడు. రాజారావు హుషారుగా గ్లాస్ అందుకున్నాడు. రోజులు దొర్లిపోతున్నాయి. సత్యరాజు రాక కోసం అతడు ఎదురు చూస్తున్నాడు. రాజారావు బార్ రూమ్లో కూర్చుని విస్కీ సేవిస్తున్నాడు. టెలిఫోన్ మోగింది. మీకోసం సార్ అన్నాడు రామ్మూర్తి. హలో, రాజారావు హియర్. సత్యరాజు. సార్, పని పూర్తయింది. రేపటి ప్లేన్లో వచ్చేస్తున్నాను. మిమ్మల్ని కలుసుకుంటాను అని అతడు రిసీవర్ని పెట్టేశాడు. రాజారావు విస్కీ సేవించాడు. ఇప్పుడు మేనక తనని తప్పక పెళ్లాడుతుంది. ఏ అడ్డంకులు లేవు. రాత్రి 2 దాకా అతడు తాగుతూనే ఉన్నాడు. మేనక అతని హృదయంలో నృత్యం చేస్తోంది. తెల్లారింది. అతడు ఆఫీస్కి పోలేదు. బార్ రూమ్లోనే కూర్చుని ఉండిపోయాడు. సాయంత్రం 5ంటికి వచ్చాడు సత్యరాజు. రామ్మూర్తిని అతను బయటికి వెళ్ళమన్నాడు.
55,000 తీసి అతడికి ఇచ్చాడు. సత్యరాజు నోట్ల కట్టలను దాచుకున్నాడు. నిన్నెవరు చూడలేదుగా అడిగాడు రాజారావు. సత్యరాజు నవ్వాడు. హత్య చేస్తుంటే నన్ను ఎవరైనా చూస్తే వాళ్ళు బ్రతికుండరు సార్. అక్కడ ఇదే జరిగింది. అతన్ని షూట్ చేస్తుంటే ఒక యువతి నాకు అడ్డం పడింది, నాతో పోట్లాడింది. ఆమె చాలా అందంగా ఉంది సార్, అయినా ఆమెను చంపవలసి వచ్చింది. తర్వాత అతన్ని చంపాను అన్నాడు సత్యరాజు. సత్యరాజు అతడి వైపు చూశాడు. రాజారావు నోటమ్మట మాట రాలేదు. అతడు అలాగే సోఫాలో పక్కకు పడిపోయాడు. అతడికి ఏమైందో తెలియని సత్యరాజు మెల్లగా బయటికి నడిచాడు. రాజారావు పిలుపు కోసం రామ్మూర్తి కాచుకున్నాడు. ఎంతకీ పిలుపు రాక బాత్రూంలోకి వెళ్ళాడు. సోఫా మీద పడున్న రాజారావును తట్టాడు. సార్ సార్ అని పిలిచాడు. అతడిని ముట్టుకొని చూశాడు. గాబరాగా నాడిని పరీక్షించాడు. కొట్టుకోవడమే లేదు. వెంటనే డాక్టర్ చలపతిరావుకి ఫోన్ చేశారు. డాక్టర్ చలపతిరావు వచ్చి రాజారావుని పరీక్షించాడు. ఆయన చనిపోయారు అన్నాడు డాక్టర్. వారం రోజుల నుంచి ఆయన విపరీతంగా విస్కీ తాగుతూనే ఉన్నారు. నేనెంత వద్దన్నా వినేవారే కాదు అన్నాడు రామ్మూర్తి. విధి అలా చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఆయన అడ్వకేట్కి ఫోన్ చేసి వార్త చెప్పు అన్నాడు డాక్టర్ చలపతి. డాక్టర్ చలపతి దీనంగా రాజారావు వైపు చూస్తూ నిలబడ్డాడు. రామ్మూర్తి టెలిఫోన్ వైపు నడిచాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదివరకు చదివిన సస్పెన్స్ థ్రిల్లర్ కథలు, నవలలు, పూర్తి నవలలు ఉన్నాయి, స్కిప్ చేయకుండా వినండి. అందరూ లైక్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.